ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ద్రౌపది గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఉమ్. పాజిటివ్, నెగిటివ్ అంటే మొత్తం యుద్ధానికి అసలు ఆడది కారకురాలు అని చెప్తూ ఉంటారు. ఆడది కారకురాలు అని చెప్పడం తప్పమ్మా. ఆవిడ కోసం వీళ్ళు యుద్ధం చేసుకున్నారు, ఆవిడ యుద్ధం చేయమని చెప్పలేదు. ఆవిడ చెప్పలేదనుకోండి, కానీ షీ హాస్ బీన్ ద బిగ్గెస్ట్ రీజన్ కదా ఎంత జరగడానికి, ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుకోవడానికి అన్నిటికీ కారణం ఏంటి అంటే ద్రౌపది అనే చెప్తారు కదా. ఈనాటికి కూడా ఈ దేశంలో కొన్ని రకాలైన అనర్థాలు జరగడానికి ఆనాడు ద్రౌపది నిండు సభలో అవమానం పాలై పడిన బాధ ఉందే, ఆ బాధ తాలూకు ఇంటెన్సిటీ ఇప్పటిదాకా ఉంది. అందువల్ల ఈ దేశంలో అన్యాయం జరుగుతూ ఉంది, మన అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఆడవాళ్ళందరినీ గౌరవించి అందరికీ మ్యాక్సిమం గౌరవం కలిగించిన రోజున ఆ ద్రౌపది శాపం పోయి దేశం బాగుపడుతుందని కొంతమంది మహర్షులు చెప్పినటువంటి మాట. ద్రౌపది శాపం ఏం పెట్టిందమ్మా? శాపం ఏం పెట్టలా, ఆవిడ బాధపడితే ఉసురు తగిలిందంతే, ఆవిడేం శాపం పెట్టలా. రైట్. సో మరి ఆవిడ గురించి తెలుసుకుందాం. అసలు వాట్ ఈస్ షీ, హూ ఇస్ షీ, వై షీ, ఎందుకు అయింది, అక్కడ ఎందుకు ఉంది, అలాంటి విషయాలన్నీ కూడా. ఆవిడ తన గురించి రాయబారానికి వెళ్ళబోయే ముందు కృష్ణుడితో చెప్పిన మాటలు ఆవిడ యొక్క ఆభిజాత్యాన్ని తెలియజేస్తాయి. ఆభిజాత్యం అంటే మనం ఈ రోజుల్లో చెప్పుకుంటాం చూడు, నా గురించి నేను చెప్పుకునే బయోడేటా ఎటువంటిది అని. అది ఎటువంటిదో చెప్పుకుంటుంది అంటే ఇక్కడ ఇంకో సంగతి గుర్తుంచుకోండి. రాయబారానికి వెళ్ళబోతూ కృష్ణుడు అందరినీ అడిగిన తర్వాత అసలు నువ్వేమంటావో చెప్పు అని అడిగాడు. అంటే ద్రౌపది మాటకి ఎంత విలువిచ్చాడో అర్థం చేసుకోండి. మరి రాజ వ్యవహారాల్లో కూడా అప్పుడు అంటుంది ఆవిడ, వరమున బుట్టి తిన్ భరత వంశముజొచ్చి తినందు పాండు భూవరుణకు కోడలైతి జనవంజుల పొందితి నీతి విక్రమ స్థిరులగు పుత్రులన్ బడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్ సరసి జనాభ ఇన్నిట ప్రశస్తికి నెక్కిన దాన ఎంతయున్ అని. నా సంగతి ఏమిటో తెలుసా? వరమున పుట్టితిన్, నేను వరంతో పుట్టా, వరంలో వల్ల పుట్టా. వరం అంటే ఒకటేమిటి, దేవతల వరం ఇవ్వడం ఒకటి, రెండోది చాయిస్. ఆడపిల్ల కావాలి అని మా తండ్రి గారు కోరుకుంటే పుట్టా, బై యాక్సిడెంట్ ఆడపిల్లని కాదు, నేను బై చాయిస్ ఆడపిల్లని. ఎంత గర్వంగా చెప్పిందమ్మా. ఆయన యజ్ఞం చేసేటప్పుడు అర్జునుణ్ణి వివాహం చేసుకోవడానికి తగినటువంటి కుమార్తె, ద్రోణుణ్ణి గెలవగలిగినటువంటి కుమారుడు కావాలని కదా యజ్ఞం చేశాడు. అటువంటి యజ్ఞంలో పుట్టింది అంటే ఆడపిల్ల కావాలని తండ్రి కోరుకుంటే పుట్టింది. ఈ రోజుల్లో లాగా ఆడపిల్లలు వద్దు అనుకునే పద్ధతి కాదమ్మా. ఆడపిల్లలకి ఆ రోజుల్లో మన సనాతన ధర్మంలో మంచి విలువ లేదు అని అనుకుంటారు చాలా మంది. ఈ మాట చూస్తే అర్థమవుతుంది. అమ్మాయి కావాలని కోరుకున్నారు. వరమున బుట్టి తిన్, అలా వరం వల్ల పుట్టా నేను. పోనీ అక్కడ ఉన్నానా, భరత వంశముజొచ్చిది, ఆ రోజుల్లో చాలా పెద్దదైనటువంటి ప్రశస్తి వహించినటువంటి భరత వంశంలో కోడలిగా వచ్చాను నేను. భరత వంశంలో కోడలంటే ధృతరాష్ట్రుడు కోడలా కాదు, పాండుభూవరుణకు కోడలనైతి, పాండురాజు కోడలనయ్యా. సింహాసనం మీద కూర్చోడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి పాండురాజుకి కొడుకులకి భార్యనయ్యా. జనవంజుల బొందితి, పోనీ తండ్రి గొప్పవాడు గనక అని కొన్ని సందర్భాల్లో తండ్రికి మంచి పేరు డబ్బులు ఉన్నాయని ఇస్తారు, కొడుకు అసమర్థుడు అవుతాడు. అయినా సరే అనుకుంటారు కదా, అట్లాంటిది ఏం లేదు. ఈయన చాలా లోకంలో అందరి చేత కీర్తించబడేటటువంటి ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు 5 అంతే కదా. తర్వాత నీతి విక్రమ స్థిరులగు పుత్రులంబడసితిన్, మళ్ళీ కొడుకులు ఏమన్నా తక్కువ వాళ్ళ నాకు? నీతిలోను పరాక్రమంలోనూ చాలా స్థిరమైన స్థానం కలిగినటువంటి వాళ్ళు కొడుకులను పొందా. కొంతమందికి అత్తారింట్లో అంతా బాగానే ఉంటుంది కానీ పుట్టిల్లు ఏమంత పెద్ద గొప్పగా ఉండదు, సరిగ్గా చూసుకోరు. కానీ నాకు సహజన్ముల ప్రాపుగాంచి తిన్, నా అన్నదమ్ములు నాకు చాలా ఆధారంగా ఉంటారు. నాకు వాళ్ళు కావాలంటే వాళ్ళ సపోర్ట్ మామూలుగా కదా, ప్రాప్ అంటే ఆధారం, సపోర్ట్. అందుకే కదా
అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ద్రుపదుడి యొక్క పురోహితుడినే కదా వాళ్ళు పంపిస్తారు రాయబారానికి. కనుక నాకు పుట్టింటి సపోర్ట్ ఉంది, అత్తింటి సపోర్ట్ ఉంది. ఒక స్త్రీకి ఏ చుట్టరికాలు ఉంటాయో ఆ చుట్టరికాలన్నీ ది బెస్ట్ నాకు. ఇన్నిట ప్రశస్తికి నెక్కిన దాన, ఇన్నింట్లో కూడా నేను చాలా గొప్ప కీర్తి పొందాను. ఇవన్నీ ఒక ఎత్తు. వాటిని మించి నీవు సుభద్ర కంటే కడుగారవము నెయ్యమునన్, నువ్వు నాకు సుభద్ర కన్నా ఎక్కువ గౌరవంతో చూస్తావు నన్ను. సొంత చెల్లెలు సుభద్ర, సుభద్ర కన్నా నన్ను ఎక్కువ గౌరవంగా చూస్తావు. ఇన్నయ్యుండి నా పరిస్థితి ఏమిటయ్యా? ఇన్ని ఉన్నాయి. ఒక్కటి ఆలోచించండి, ఏ ఒక్క విషయంలో ద్రౌపదికి లోటుంది? భర్త, అన్నింటిలో ప్రతిదీ ది బెస్ట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఉండి కూడా ఎలా అయిపోయింది నా పరిస్థితి అంటుంది. ఈవిడ అందం చూసి ఈవిడ అలా అగ్నికుండంలోంచి ఆవిర్భవించాక చాలా అందంగా ఉంది. నల్ల కలువ రేకుల లాంటి శరీర కాంతి కలిగింది ఈవిడ. శ్యామ అంటారు. శ్యామ అంటే చామన ఛాయ కలిగిందని అర్థంతో పాటు ఎంతకాలం పోయినా ఎంత వయసు వచ్చినా అందం తగ్గనటువంటి స్త్రీకి శ్యామ అని పేరు. అటువంటి అందగత్తె పంచకన్యల్లో ఒకతే, అగ్నితత్వంతో అవతరించినటువంటిది. ఈవిడ సౌందర్యం చూసి ఈవిడ మాకు భార్య అయితే బాగుండని చాలా మంది అంటూ ఉంటే, అర్జునుడు తప్ప మరెవ్వరికి తన కుమార్తెని ఇచ్చే ఉద్దేశం లేదు కదా ద్రుపదుడికి. అందుకని అర్జునుడు తప్ప మరెవ్వరూ ఛేదించలేనటువంటి మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి అది కొట్టిన వాళ్ళకి నాకు కూతుర్నిస్తానన్నారు. అందరూ వచ్చారు, ట్రై చేశారు. కర్ణుడు ప్రయత్నం చేయడానికి రాగానే నాహం వరయామి సూతం అంది. అంటే నేను సూతుణ్ణి పెళ్లి చేసుకోను అంది. అంటే నీకు అసలు స్వయంవరంలో క్యాండిడేచర్ లేదు. మనం ఒక మాట అంటాం, పూర్వకాలంలో ఆడపిల్లలకి స్వయంవరం అని చెప్పి ఏదో పెట్టి ఎవడు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మాయికి ఇష్టం అక్కర్లేదా అని. అసలు అమ్మాయికి ఇష్టం ఉన్న వాళ్ళే అక్కడ క్యాండిడేట్స్ గా వస్తారు, లేకపోతే క్యాండిడేచరే లేదు. వచ్చిన వాళ్ళల్లో ది బెస్ట్ వాళ్ళు వెతుక్కుంటారు. ఇక్కడ చూడండి, ద్రౌపది ఎప్పుడైతే నాహం వరయామి సూతమంది అంటే అంటే పాప కర్ణుడికి ఎక్కడ పొడుచుకు రావాలి. అందువల్ల కదా దుర్యోధనుణ్ణి బాగా ప్రోత్సహించి యుద్ధానికి వచ్చాడు. అది కారణం. అయ్యాక అర్జునుడు గెలవడం, తీసుకెళ్ళే వాళ్ళ అమ్మకి నేను పండు తెచ్చాను, భిక్ష తెచ్చానంటాం, పంచుకోమంటాం. 5గురికి సరే అని అన్నారు. తల్లి మాట కాదనలే పరిస్థితి లేదు కనుక 5గురు ఎలా పంచుకుంటారు ఒక స్త్రీని అనుకున్న పరిస్థితుల్లో ఉంటే అక్కడికి వ్యాసుడు రావడం, వచ్చి ఈవిడ పూర్వజన్మలో నాలాయని అని ఇంద్రసేని వృత్తాంతం, నాలాయన వృత్తాంతం చెప్పి ఇది ధర్మమేనని చెప్పి ఇది దైవ ఘటన అని చెప్పి చెప్పడం. అక్కడ కూడా దృష్టోద్యుమ్నుడు వెనకాల వస్తాడు. ఏంటో బ్రాహ్మణులు వచ్చారు, మేమేమో రాజుగారికి ఇవ్వాలనుకున్నాం, అర్జునుడికి ఇవ్వాలనుకున్నాం మా చెల్లెల్ని, ఈ బ్రాహ్మడెవడు గెలిచి పట్టుకెడుతున్నాడు అని చెప్పి వెతుక్కుంటూ వచ్చి ఇవన్నీ తెలుసుకుని వీళ్ళు క్షత్రియులు ఏం తెలుసుకుంటారు. పైగా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరో తెలియాలి అని ద్రుపద మహారాజు కొన్ని రథాలు అక్కడ పెడతాడు. రథంలో వెళ్ళండి అని. కొన్నింట్లో అన్ని మంచి కమండలు ఇట్లాంటివన్నీ బ్రాహ్మణులకు కావాల్సినవి, మరి కొన్నింట్లో అస్త్రాలు శస్త్రాలు ఉన్నవన్నీ. ఇంకా అస్త్రాలు ఉండవులే, శస్త్రాలు అవన్నీ ఆయుధాలు అవన్నీ ఉన్నవి. ఈయన ఆయుధాలు ఉన్న రథం ఎక్కుతాడు అర్జునుడు. అంటే వీళ్ళు క్షత్రియులే, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. దృష్టోద్యుమ్నుని వెనకాల పంపిస్తాడు కనుక్కోమని చెప్పి. సో ఈ విధంగా మొత్తం తెలిసాక ద్రౌపదీదేవికి వివాహం జరగడం. వస్తూ ఉంటే త్రిభువన రాజ్యలక్ష్మి బోని అని చెప్తాడు ఆవిడ. కుంతీదేవి ఆ ద్రౌపది గురించి త్రిభువన రాజ్యలక్ష్మి అంటుంది. 3 లోకాల రాజ్యము ఒకే చోట ఉన్నట్టయితే ఎలా ఉందా అలా ఉంది ద్రౌపదీదేవి. తీసుకుని ఇప్పుడు వీళ్ళు అర్జునుడు అనే సంగతి తెలిసిపోయేటప్పటికీ లక్క ఇంట్లో వీడు చనిపోలేదు, అమ్మాయ్య నా తమ్ముడు కొడుకులు చనిపోలేదు అని చెప్పి ధృతరాష్ట్రుడు పిలిపించటం. లోపలేమో ఏదో ఉంది. తీరా అక్కడికి వచ్చాక ఆయనకు కూడా బాధే. ఎవరు గెలిచారంటే మన వాళ్లే గెలిచారంటే అది దుర్యోధనుడు గెలిచాడు అనుకుంటాడు ఆయన.
కానీ అర్జునుడు అన్న సంగతి తెలియదు. ఆవిడ వస్తూ ఉంటేట ఆ దుర్యోధనుడు మొదలైన వాళ్ళ అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ ఆశ్చర్యంతో చూశారట. ఒక్కించిత్తు ఈర్ష్యతో, ఒకటి ఇంత అందంగా ఉంది, మాకు లేదు ఈ అందం ఏమిటి అని. మరి అంత అందంగా ఉంది ఆవిడ. అలా వస్తూ ఉంటే సరే వచ్చింది. తర్వాత వీళ్ళకి రాజ్యం ఇచ్చారు. కుంతి అదే అంటుంది, నా కొడుకులకి రాజ్యం ఇప్పించింది నా కోడల వల్ల. అని చాలా అభిమానం కోడలంటే. ఎక్కడా కూడా కోడల్ని చులకం చేసి మాట్లాడదు. అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కూడా ధర్మరాజుతో అంటుంది, నీ వల్ల మీరందరూ అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. పాచికలాడింది ఆయన కదా అన్నీ. కానీ ఇద్దరి విషయంలో నాకు చాలా బాధగా ఉంది. ఒకటి, ఎండకన్నెరుగనటువంటి నా కోడలు వస్తోంది. రెండోది, అన్నం ఎంత తినాలో తెలియని పసివాడు సహదేవుణ్ణి కూడా నేను ఆ అరణ్యానికి పంపిస్తున్నాను అని బాధపడుతుంది. అన్న సహదేవ, నువ్వన్నా ఉండొచ్చు కదయ్యా వెళ్లకుండా అంటుంది. అప్పుడు ద్రౌపది అంటుంది, నేను చూసుకుంటాను, నువ్వు బాధపడకత్తా అని చెప్తుంది. అది అత్తగారి మీద ఉన్నటువంటి అభిమానం అన్నమాట. ఆ విధంగా వెళ్ళినటువంటి ద్రౌపది ఎక్కడా ఎవరిని ఏమనదు. కానీ అరణ్యవాసం చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఎంతకాలం ఇలా ఉంటాం అవి ఇవి మాట్లాడుకుంటారు కదా. అట్లాంటప్పుడు కూడా మనం పరాక్రమం చూపిస్తే బానే ఉంటుంది ఇలాంటి మాటలు మాట్లాడింది. అయితే ధర్మరాజు దానికి తగిన సమాధానం చెప్పడం, ఆవిడ దానికి అంగీకరించడం, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఎంత రాజనీతి ఉన్నదో చూడండి. మనకి భారతంలో గనక చూసినట్టయితే కృష్ణుడు, ధర్మరాజు, ద్రౌపది, వీళ్ళందరిది కూడా, భీష్ముడు, వీళ్ళంతా రాజనీతిలో చాలా అత్యున్నత స్థాయిలో దరిదాపుల్లో సమానంగా ఉన్నవాళ్ళు. అయితే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క చిన్న బలహీనత వల్ల భీష్ముడు నాకే పేరు రావాలి అనేటటువంటి బలహీనత ఉండడంతో ఆయనే పెళ్లి చేసుకుంటే అసలు గోల ఉండేది కాదు. అమ్మో నా పేరు పోతుంది అనుకుని పంతం పట్టాడు. పట్టు విడుపు ఉండాలి, విడుపు లేని పట్టున్నది గనక అతడు నాయకుడు కాలేకపోయాడు. స్వార్థంతో ఉన్నాడు కనుక ధృతరాష్ట్రుడు కాలేకపోయాడు. ధర్మరాజు నాయకుడయ్యాడు భారత కథలో. ఎందుకయ్యాడంటే రాజనీతి తెలియడమే కాదు, దాన్ని అమలుపరచడం తెలుసు. ద్రౌపది కూడా అంతగానో అతడికి సహకరించింది, ఏ విషయంలోనూ తక్కువేం లేదు. అంత రాజనీతి తెలిసినటువంటిదే. ఇవన్నీ చివరికి అరణ్యవాసం అయింది, అజ్ఞాతవాసానికి బయలుదేరారు. అసలు అజ్ఞాతవాసంలో ద్రౌపది యొక్క ప్రవర్తన అయితే మనం అసలు చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. ఆవిడ అక్కడ బయలుదేరి వెడుతూ ఉంటేనే ఆ విరాట నగరంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు చూసి, ఎవరబ్బా ఈవిడ, రోహిణి, శచీదేవ, ఏ దేవకాంత, అప్సరసులు కూడా అనలా, ఏ దేవకాంత, ఎవరై ఉండాలి అని చెప్పి వచ్చారట. చూస్తూ ఒక ఆవిడ ఒక కంటికి కాటికి పెట్టుకుని రెండో కంటికి కూడా పెట్టుకోలేదు. ఆవిడ అందం చూస్తూ అలా ఆగిపోయింది. అట్లా అలంకారాలు కూడా చేసుకోకుండా ఉన్నారు. ఈ సంగతి తెలిసి సుదేష్ణాదేవి పిలిపించి, ఎట్లయినా భర్త తమ్ముడు అనలేక, భర్త ఎట్లయినా అందగత్తెలను చూస్తే బాగుండదు అని చెప్పి తన అంతఃపురంలో పెట్టుకుంటే క్షేమం అనుకుంటే అక్కడికి వెళ్ళి చెప్తుంది. ఈవిడ కండిషన్స్ పెడుతుంది ఆవిడికి, నేను నీచమైన పనులు చెయ్యను, నన్ను ద్రౌపదీదేవి తనతో సమానంగా చూసేది, ద్రౌపదికి అలంకారాలు చేసేదాన్ని నేను సైరంధ్రిని, నా పేరు మాలిని, నన్ను ద్రౌపదిని చూసినంత మర్యాదగా చూస్తే ఉంటాను అన్ని కండిషన్స్ పెట్టి చేరింది. 1 సంవత్సరమే ఉంటాను, మళ్ళీ ఆ తర్వాత ఉండను. పాపం ఆవిడ ఒప్పుకుంది సుదేష్ణాదేవి. కానీ సంవత్సరంలో ఇంకా కొద్ది రోజులు ఉన్నాయనగా బయటికి ఎక్కడికో వెళ్ళిన అన్నగారు తమ్ముడు కీచకుడు రావడం, ఈవిడిని చూడడం, ఈవిడ నాకు కావాలనడం, చెబుతుంది, నా తమ్ముడు అంతఃపురానికి నువ్వు మదిర వారుని తీసుకుని వెళ్ళు అని. నీకు చెప్పానుగా నీచమైన పనులు చేయనని, ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది. లేదులే చెయ్యి అని అడిగితే సరే అని ఉంటుంది. అక్కడికి వెళ్ళడం, వాడికి వార్నింగ్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత అసలు విషయం ఏంటంటే ఈ సంగతి అంతా వాడు వెంటబడతాడు. ఈ కీచకుడు వెంటబడితే సూర్యుడిని ప్రార్థించి ఒక్క తోపు తోస్తుంది వాడిని. ఆ తోపుకి పడిపోతాడు. వీళ్ళకి అరణ్యవాసంలో కూడా సూర్యుడు వీళ్ళకి సహకరించాడు, అక్షయ పాత్ర అవి ఇచ్చి కదా. అలా వెళ్ళినప్పుడు కీచకుడు ఆ సభలో, విరాటరాజు సభలో
ఈవిడ అలా పరిగెత్తుకుంటూ వస్తుంది, వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. వెనకాల కీచుకుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ వీడుంటాడు భీముడు, వలలుడు. ఈయన బాగా యుద్ధం మల్ల యుద్ధం చేస్తాడని అప్పుడప్పుడు సభకి పిలిపించి అతడి మల్ల యుద్ధం పట్లు పట్టించి వినోదిస్తూ ఉండేవాడు విరాటరాజు. ఈయన అక్కడ ఉన్నాడు. ఉండేటప్పటికీ కీచకుడు ద్రౌపది వెంట పడుతూ వస్తూ ఉండంగానే భీముడికి ఆవేశం తట్టుకోలేక అక్కడ ఉన్న చెట్టును పీకుతుంటాడు కొట్టేద్దామని. ధర్మరాజు, వలలా వంటకు కావాలంటే ఎండు చెట్టును కొట్టాలయ్యా అన్నాడు. అంటే నువ్వు వంటవాడివి, ఆ చెట్టు పీకద్దు అని హింట్ అనమాట. అర్థం చేసుకుని కంట్రోల్ అయ్యాడు. అని ఏమిటట్లా పరిగెత్తుకొస్తున్నావు ఒక నట్టూరాల్లాగా అన్నాడు. అవును, నేను నట్టూరాలని. ఎందుకంటే నా భర్తల 5గురిలో ఒకడేమో చక్కగా జోదగాడు, ఇంకొకడేమో తిండిపోతూ, మూడో వాడేమో పేడివాడు. మరి అట్లాంటి భర్తలు ఉంటే నేను ఇలా కాక ఎలా ఉంటానంది. సభలో అందరూ వింటూ ఉండగా ఈయన కొద్దిగా కదిలేటప్పటికి ఆయన ఇలా ఒక పాచికేసి ఇట్లా కొడితే ధర్మరాజు రక్తం వస్తుంది. వెంటనే ద్రౌపది వెళ్ళి తన కొంగుతో తుడుస్తుంది. అదేమిటి, ఒక పరాయి స్త్రీ వచ్చి ఇంకొక రక్తం అట్లా తొడవడం తప్పు కదా. మళ్ళీ వెంటనే సమర్థించుకుంటుంది. ధర్మాత్ముల యొక్క రక్తం నేల మీద పడితే ఈ రాజ్యం నశిస్తుంది, ఈ రాజ్యక్షేమం కోసం చేశానంటుంది. అప్పుడు ఈ వలరుడు అన్నాడు కదా, గుర్తుపట్టుకుంటుంది. తను రక్షించేవాడు వలరుడు అనుకుంటుంది, వెడుతుంది. భీముడికి చెప్పడం, రహస్యంగా కీచకవధ చేయడం, అదంతా అయిపోతాయి. ఇంతగా తన స్వాభిమానాన్ని వదులుకోనటువంటి స్త్రీ అవసరమైతే భర్తని జాడించగలదండి. మామూలుది కాదు. అంతకాలం 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినప్పుడు ఒక్క రోజునన్నా వీళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని అన్నదా? అనలా. అభిమానం దెబ్బతిని సభలో మాట్లాడితే ఉన్నమాట చెప్పింది. అంతకు ముందే కీచకుడితో చెప్తుంది, దుర్వారోజ్యమ బాహు విక్రమ స్వరత్ గర్వ అంటూ ఒక పెద్ద పద్యం చెప్తుందండి. నా భర్తలు ఎవరు అనుకుంటున్నా, గంధర్వులు 5గురు, తలుచుకుంటే నిన్ను తెల్లారేటప్పటికి పిప్పి పిప్పి చేస్తారు, పిచ్చి వేషాలు ఏకని చెప్తుంది. వాడు వినడు. గంధర్వులు 5గురు అని చెప్పింది కదా, తర్వాత వాడిని చంపితే గంధర్వులే అని చెప్పేసి ఇంకా చెప్పడానికి వీళ్ళు భీముడు చంపేస్తే. ఎక్కడ ఏ విధమైనటువంటి లోటు లేదమ్మా. అంతటిది ద్రౌపది ఇన్ని కష్టాలు తర్వాత అంటుంది, ఇంతో చిచ్చొడిగట్టినట్టు భరించాని అవమానాలన్నీ అంటుంది. నిప్పు కొంగులో మూట కట్టుకున్నట్టు భరిస్తున్నాను ఈ బాధనంటుంది. ఎంత కష్టం అమ్మ. ఆ మూట విప్పడానికి లేదు, పడేయడానికి లేదు, అది కాలుస్తూ ఉంటుంది. అంత బాధగా ఉందని చెప్తూ ఇంకా అక్కడి నుంచి తన గురించి ఇంకా ఏం చెప్తుందంటే, అయ్యాక ఇవన్నీ చెప్పి అంతపడ్డాం, అప్పుడు ఏదో చేశారు, అప్పుడు ఇట్లా చేశారు, అన్నీ భరించాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ చాలా చివరికి అంటుంది కోపంతో, క్రోధం ద్రౌపది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మున విచ్చి వెంట్రుకల్ తా వలచేత పూని అసితచ్చ విపల్చు మహాభుజంగమోయనన్. ఎట్లా ఉన్నాయో అట్లు మూడిలా విప్పిందిట జుట్టు, విప్పి జుట్టు ఇట్లా పట్టిందిట. నల్లగా ఉన్నటువంటి పొడుగాటు జుట్టు తీసి నల్లని తాచుపాములాగా ఉన్నది ఆ జుట్టు. ఉన్నదాన్ని తీసి మనంబున పొంగు విషాద రోషముల్ కావగలేక బాష్పములు గ్రమ్మగా దిగ్గాన లేచింది. ఒళ్ళు మండిపోయిన జుట్టు ఇట్లా చూపించింది. చూడిది, ఈ జుట్టు చూస్తే తెలియటల్లా నీకు ఏమిటి అసలు? ఆ కోపంతో కూర్చున్నది కాస్త లేచింది తట్టుకోలేక. లేచి ఉంటుంది, ఈ వెంట్రుకలు బట్టి ఇచ్చిన ఆ చేయి తొలుతగా పోరిలో దుస్ససేను తను వింతలింతలు తునేలై చెదరి రూపరియున్న గని పుడుకారుగాక. నా కోపం ఎప్పుడు పోతుంది? ఈ జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడేవాడు దుశ్శాసనుడు, వాడి చెయ్యి ముక్కలు ముక్కలు చేస్తే గాని నాకు కడుపులో ఉన్నటువంటి మంట తగ్గదు. ఈ జుట్టు అయ్యా నిన్న మొన్న అవబృధ స్నానం చేసి, ఇంకా అంటే వాళ్ళు రాజసూయం చేశారు కదా, అవబృధ స్నానం చేసి తడిగా ఉంది, ఆరను కూడా అట్లా తడిగా ఉంది, జుట్టు చూడు ఎంత ఉంది, ఇంత జుట్టని చూపిస్తుంది అనమాట. అని అలపలపను పడునట్టి చిచ్చే ఇది ఊరుకురికే పోతుందా ఈ నిప్పు? అక్కడ మాటలు అంటుంది. ఇది ఇందుకోసం ఇది చెప్పుకుంటాం.
పెనుగద పట్టిన భీమసేను బాహుబలంబును పాటించి గాంధీవమునొక విల్లెప్పుడు వహించు కర్రి విక్రమంబు కాల్పనే. పెద్ద గద ఒకటి భుజాన వేసుకు తిరుగుతాడు భీమసేనుడు, మరి గాంధీవమున ఒక విల్లు పట్టుకు తిరుగుతాడు అర్జునుడు, ఆయన కూడా నల్లని వాడు కర్రి. వాళ్ళ పరాక్రమం ఎందుకయ్యా తగలబెట్టనా అంది. మరి వాళ్ళు వింటున్నారు, వాళ్ళు వింటుండగానే సభలో సభ కాదు, ఉమ్. ఇంకెవరు లేరు అక్కడ. రాయబారానికి ఎడుతూ వచ్చాడు కదా కృష్ణుడు, అక్కడ అక్కడ ఓకే పెద్ద భుజం మీద విల్లు గద పెట్టుకు తిరుగుతాడు, అంత శరీరం పెట్టుకుని అంత పెద్ద విల్లు పెట్టుకుని. ఇంకొక ఆయనేమో భుజాన ఒక గాంధీవమని ఒక ప్రఖ్యాతి పొందినటువంటి విల్లేసుకు తిరుగుతాడు, నా అంతటి వాడు లేడని. వాళ్ళ పరాక్రమం తగలబెట్టాలా? ఎందుకంటే ఇట్లు పన్నములు పడిన ధర్మనందనుండు నేను రాజు పీనుంగన్నార కావగ పడే అయితిమేని. నేను ధర్మరాజు ఇన్ని కష్టాలు పడ్డాం, మేమిద్దరం ఆ దుర్యోధనుడి శవాన్ని చూడకపోతే వాళ్ళిద్దరి పరాక్రమం తగలబెట్టడానికి అంది. ఇంత గొప్పగా ఏ ఆడవాళ్ళు మాట్లాడతారమ్మా? ద్రౌపది ఈనాటి ఆడపిల్లలకి ఆదర్శం కదా. అవసరమైతే పౌరుషంతో అవతల వాళ్ళల్లో పౌరుషం కలిగేట్టు మాట్లాడగలగాలి, చచ్చుబడిపోయినటువంటి వాళ్ళల్లో ఉత్సాహం కలిగేట్టు మాట్లాడాలి. అంతేగాని ఏడుస్తూ, కష్టం కలిగితే ఏడుస్తారా? కష్టం కలిగితే కళ్ళల్లో నుంచి నీళ్లు రాకూడదు, నిప్పు రవ్వలు రావాలి. అది ద్రౌపదిని చూసి నేర్చుకోవాల్సిందే. కష్టం కలిగి వస్తాయి. ఇప్పుడు భగవంతుడు చేసే కష్టాలు కొన్ని ఉంటాయి, దానికి మనం చేయగలిగింది ఏం లేదు. కానీ మనుషులు బాధ పెడితే కళ్ళల్లో నుంచి నిప్పులు రాలాలి, నీళ్లు రాకూడదు. అది ద్రౌపదిని చూసి నేర్చుకోవాల్సినటువంటిది. తర్వాత అరణ్యవాసంలో ఉండగా సత్యభామ వచ్చి అడుగుతుంది, 5 భర్తల ముఖాన చిరునవ్వు మాయకుండా ఎలా మేనేజ్ చేసుకుంటున్నావని. మందు పెట్టావా, మంత్రం వేసావా అని. అప్పుడు కోపం వస్తుంది ద్రౌపదికి. ఏమని, నువ్వు జగన్నాథుడి భార్యవి, ఒక పామర స్త్రీ మాట్లాడతావు, నీకు అసలు తగిలేదు నువ్వు ఇలా మాట్లాడడం అని చెప్తుంది. తాను ఎలా చూసుకుంటాను అని చెప్పి, భర్తలకి తాను ఎలా సేవ చేస్తాను, తాను ఏ పనులు చేస్తాను, ఎంతమంది ఉన్నా తానే ఏ విధంగా వాళ్ళకి అన్నం పెట్టడం లాంటి పనులు చేస్తాను, కడు పెరిగి వాళ్ళకి తల్లిలాగా అన్నం పెడతాను, ఆర్థిక వ్యవహారాలు నేనే చూసుకుంటాను, బయట వ్యవహారాలు వాళ్ళు చూసుకొస్తారు గనక ఇంటి వ్యవహారాలు ఏవి వాళ్ళ మీద పడకుండానే బాధ్యత తీసుకుంటాను, దాసదాసి జనాలకి జీతభత్యాలు ఇవ్వడం కానీ, ఇంట్లో వ్యవహారాలని చూసుకోవడం కానీ అంటూ చాలా విషయాలు చెప్తుంది. ఇలా చేస్తే ఎవరు భార్యని ఇష్టపడరండి? మరి అంటే మంచి వాళ్ళు అయితే సుమా, దుర్మార్గులు శాడిస్టుల గురించి కాదు మాట్లాడడం, నార్మల్ మనుషుల గురించి నేను మాట్లాడుతున్నా అని చెప్తుంది. సత్యభామ సిగ్గుపడుతుంది. ఇంత గొప్ప వ్యక్తిత్వం అండి ద్రౌపదిది. చిట్ట చివరికి ఆవిడ గొప్పతనం ఎక్కడంటే, అన్నింటికన్నా ప్రధానంగా ఇదంతా ఒక ఎత్తు. నిద్రపోతున్నటువంటి 5 కొడుకుల్ని అశ్వత్థామ రాత్రికి రాత్రి చంపుతాడు. ఎక్కడో ఉన్న ద్రౌపదికి వార్త చెప్తారు, తండ్రి దగ్గర ఉంది కదా, పరిగెత్తుకొచ్చి చూస్తున్నప్పుడు అంటుంది, అశ్వత్థామను పట్టుకొస్తే వెళ్ళి పట్టుకొస్తారు మణ్ణి. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావని లేరు, కించిద్రోహంబును నీకు చేయరు, నిద్రాసక్తుల పిన్న పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ చంపగ నీ చేతులు ఎట్లా ఆడాను అని అడుగుతుంది. ఇన్ని మాటలు మాట్లాడి, అసలు యుద్ధం చేయలేదయ్యా, నిద్రపోతున్నారయ్యా, వాళ్ళకి ఏం యుద్ధం చేయడం కూడా రాదయ్యా, అర్ధరాత్రి వచ్చి పడుకున్న వాళ్ళని పడుకున్నట్టు చంపుతావు, నీ చేతులు ఎట్లా, పిల్లలు కొడుకులు 5 చంపేశాడు కదా అశ్వత్థామ, నిద్రపోతున్నటువంటి ద్రౌపది కొడుకుల్ని అని అంటుందని. పుత్రరూపంబుననున్న ద్రోణుడవు అంటుంది. ద్రోణుడికి తండ్రిలాగే ఉంటారు కదా కొడుకులు. ద్రోణుడు మాకు లేడు, మా ఉపాధ్యాయులు వాళ్ళు, మా గురువులు. మరి కొడుకు గురువుతో సమానం కనుక నిన్నేం అనలేకపోతున్నాము. నిన్ను అర్జునుడు ఇట్లా పట్టుకొచ్చాడనే సంగతి తెలిసి అక్కడ కృపి ఎంత బాధపడుతోందో అంటుంది. నాకు తెలుసు కొడుకులు పోతే కలిగే బాధ. అశ్వత్థామ తల్లి పేరు కృపి. కృపి ఎంత బాధపడుతోందో అందువల్ల వదిలేస్తున్నాను పో అంది. 5 కొడుకుల్ని పోగొట్టుకున్నటువంటి ద్రౌపది
ఇంకొకరిని చంపుతుంటే నాలాంటి కడుపు కోత ఇంకో తల్లి తల్లికి కలగకూడదు అన్నది బాధ ఉంది. అసలు ఉమ్. అక్కడ ఏం చెప్పాలండి? అది ద్రౌపది వ్యక్తిత్వం అంటే. ద్రౌపది లాంటి స్త్రీ ఉమ్. లోకంలో ఉండదు. పాశ్చాత్య విమర్శకుడు ఒక ఆయన చెప్పాడు, ఉమ్. కురుక్షేత్ర యుద్ధం లాంటి యుద్ధం మరొకటి ఉంటే ఉండవచ్చు, కానీ ద్రౌపది లాంటి స్త్రీ మాత్రం ఉండదు అన్నాడు. ఎన్ని విషయాలు తెలుసుకున్నామో కదమ్మా. ఉమ్. యుద్ధం జరిగింది అనుకుంటాం కానీ ఆవిడ పేరు కృష్ణ. యాక్చువల్ పేరా? ఆవిడ కృష్ణ. ఉహుం. కృష్ణ వెనకాల ఉంది ఆవిడ పేరు. కృష్ణ అంతే. ఉమ్. కృష్ణుల మీద కథ అంతా ఆధారపడింది. కృష్ణద్వైపాయనుడు నల్లనివాడు వ్యాసుడు, ఉమ్. కృష్ణుడు నల్లనివాడు ఆయన, అర్జునుడు నల్లనివాడు ఆయన, కృష్ణ ద్రౌపది నల్లనిది. ఈ నలుగురు నల్లని వాళ్ళ మీద ఈ భారత కథ అంతా ఆధారపడింది. ఆధారపడు కదమ్మా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. వస్తుంది.